10 సంవత్సరాల్లో విద్యకు కానీ స్పోర్ట్స్కి కానీ ఎటువంటి ప్రోత్సాహం లభించలే. ఇది వాస్తవం. కేవలం ఒకరిద్దరు క్రీడాకారులను పిలిచి ₹1,00,00,000 నజరానాలు ఇచ్చి దాన్ని పేపర్లలో ట్విట్టర్లలో పెట్టుకొని ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసిన సొంత ఇమేజ్ తప్ప వాస్తవంగా జిల్లా స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచి క్రీడాకారులను ఐడెంటిఫై చేసి వాళ్ళకు తర్ఫీదు ఇచ్చి అకాడమీలు స్థాపించి స్పోర్ట్స్ హాస్టల్ స్థాపించి వాళ్ళకు ప్రాపర్ బడ్జెట్ కేటాయించి వాళ్ళను ఒక సిస్టమేటిక్ వేలో ఎట్లా పైకి తీసుకురావాలన్న విషయంలో ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు విద్యకు చాలా ప్రియారిటీ ఇస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్య అంటే దాంట్లో స్పోర్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అలాగే జిల్లాలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గతంలో కంటే భిన్నంగా కేటాయించి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి చేస్తాం. ఇంకా చాలా ఇష్యూస్లో మనం వెనుకబడి ఉన్నాం. స్పోర్ట్స్లో ఏ క్రీడా అంశాల్లో మన పిల్లలు నైపుణ్యం చూపిస్తారో వాటిని లిమిట్ చేసుకొని అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ జిల్లాకు చెందిన నాయకులే జితేందర్ రెడ్డి గారు ఈరోజు స్పోర్ట్స్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లాకు చెందిన శివసేన రెడ్డి గారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కూడా చైర్మన్గా ఉన్నారు. కాబట్టి అందరం కలిసి ఈ జిల్లాలో స్పోర్ట్స్ను అభివృద్ధి చేయడానికి మా అందరి ఎంత మేరకు కృషి చేయాలనో అంత మేరకు ఖచ్చితంగా కృషి చేస్తాం.